నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి వ్యాఖ్యలు దేనికి సంకేతం? అలాగే క్షమాపణలు చెప్పండి అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన సూచన తర్వాత ఎప్పుడో నింపాదిగా బోర్డు సమావేశమై బోర్డు తరఫున క్షమాపణలు చెబుతున్నాం అని సర్ది చెప్పుకునే ప్రయత్నం ఎంతవరకు సబబు? ఇవన్నీ అటుంచితే చెప్పడంలో తప్పేం లేదు. ఎవరో ఏదో అన్నారని చెప్పాల్సిన అవసరం ఏముంది? అలా చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటే పోయిన ప్రాణాల మీద లేశమాత్రపు బాధ కానీ వేదన కానీ రెండూ లేనట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపించాయని సోషల్ మీడియా అబ్జర్వేషన్. అంటే చాలా తాపీగా ఎటువంటి భావోద్వేగాలు వ్యక్తం చేయకుండా వారు మాట్లాడిన తీరు చూసి జనం అవాక్కయ్యారు, విస్తుపోయారు, ఆశ్చర్యచకితులయ్యారు. టీటీడీ చైర్మన్ స్పందన ఇలా ఉందేంటి అని. అండ్ ఒక్కసారి క్యారెక్టర్ అనలైజేషన్ కనుక మనం చేసుకోగలిగితే, వ్యక్తిత్వాలని పూర్తిగా సమీక్షిస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ దుర్ఘటన జరిగింది, చాలా వేదనతో కూడుకున్న అంశం. రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక వేడుక, ఆల్మోస్ట్ వేడుక లాంటి వాతావరణం విశాఖపట్నంలో చూస్తుండగానే ఈ దుర్వార్త అందింది. సో కదిలిపోయారు ఆయన డిప్యూటీ సీఎం. ఆ మాటకు వస్తే సీఎం పర్ఫెక్ట్గా ఆయన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టి పెరిగిన రాజకీయ నాయకుడు. తిరుమల వెంకన్నతోటి పుట్టుక నుంచి అనుబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన వ్యక్తీకరించిన తీరు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కానీ, వాళ్ళు ప్రకటించిన భావోద్వేగాలు కానీ కడుపు లోపల నుంచి వచ్చినాయి. వేరాస్ ఆయన వచ్చి అక్కడ ఏం మాట్లాడారు? డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడింది ఏంటి? అయ్యా, మీకు చైర్మన్ గారు, మీకు ఈవో శ్యామలరావు గారికి, జేఈఓ వెంకయ్య చౌదరి గారికి మధ్య ఈ సామరస్యపూర్వక వాతావరణం లేదు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు. అది ముందర చూసుకోవాలా? అలాగే దుర్ఘటన జరిగింది, తక్షణం స్పందించి ఇక్కడికి వచ్చాం. వాస్తవంగా ఈ దుర్ఘటనతోటి ప్రభుత్వంలో మరి రాజకీయ పరంగా ముఖ్యమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ సంబంధం లేదు. కదిలి వచ్చారు, మంత్రుల్ని డిప్లాయ్ చేశారు. ఇంత వచ్చిన తర్వాత జరిగిన తప్పిదానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని వేడుకుంటూ ఆయన చెప్పారు. కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఆర్థిక సాయం దిశగా ముఖ్యమంత్రి ఒక కాల్ తీసుకున్నారు ఆల్రెడీ, మృతుల కుటుంబాలకి ఎలాంటి సహాయం అందించాలి అనే దాని మీద. వేరే చైర్మన్ గారు కానీ, ఈవో కానీ, జేఈఓ కానీ పవన్ కళ్యాణ్ చెప్పేంత వరకు కూడా బ్లేమ్ గేమ్ ఆడుకున్నారు. ఎలా? చైర్మన్ గారేమో అంతా డిఎస్పీదే తప్పు అంటారు. చైర్మన్ స్థానంలో కూర్చున్న వ్యక్తి నుంచి ఆశించే మాటలు ఇవి కావని చెప్పేసి, సరే మొత్తం అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి అప్రోర్ వచ్చింది. అండ్ సోషల్ మీడియా కూడా అలాగే మాట్లాడింది. పోనీ ఆ తర్వాత ఏమన్నా సవరించుకుంటారా అంటే, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి చెప్పడంలో తప్పేం లేదు, అయినా చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటే, ఆయన మాట్లాడేప్పుడు ధ్వనించిన ఆ టోన్ అండ్ టెనర్ చూస్తే కనుక చూసిన వాళ్ళు విస్మయం చెందారు, విస్తుపోయారు, అవాక్కయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. టీటీడీ చైర్మన్ ఇస్ ద డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామికి ఈ భూమి మీద ఉన్న మొట్టమొదటి ప్రతినిధి. ఎందుకంటే మనం బోర్డు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆయన తరఫున వ్యవహారాలని చక్కబెట్టాల్సిన చైర్మనే. ఈఓ కానీ, జేఈఓ కానీ, ఇతర అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఆ సేవా మండలికి సంబంధించిన వ్యవహారాలు సమంగా అమలవుతున్నాయో లేదో చూడటం వరకే. వాళ్ళేం పెత్తనం చేయడానికి, వెంకటేశ్వర నెత్తిన ఎక్కి డ్యాన్స్ కట్టడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేవు. ధర్మారెడ్డి అలా డ్యాన్స్ కట్టి ఏమయ్యాడో అందరికీ తెలుసు, వేరే చెప్పక్కర్లా. జరిగిన సంఘటనలు మనకు చెబుతాయి, ఆయన చెప్పకపోయినా జరిగిన సంఘటనలు చెబుతాయి. వెంకటేశ్వర స్వామి ఏదో పైన కొండ మీద వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాడు, పొద్దున 3 నుంచి రాత్రి 1 గంట వరకు. ఓ మధ్యలో 2 గంటలు రెస్ట్ దొరుకుతుంది ఆయనకి. ఈ లోపల కిందకెళ్ళి అలివేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెతో 2 గంటలు మాట్లాడి మళ్ళీ హుటాహుటిన భక్తులు దర్శనం ఇవ్వటం కోసం తెల్లవారుజామున 2:30 గంటకల్లా వచ్చేస్తాడు. ఇదంతా కూడా మేం చెబితే జరుగుతోంది అని చెప్పి భావించే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ని లోగడ చూసాం మనం. ఇవాళ అలా ఉండకూడదు అనుకొని చంద్రబాబు గారు ఏరి కోరి సమర్థులైన అధికారులను అక్కడికి పంపించారు. కొండ కింద వ్యవహారం. సుబ్బారాయుడు గారు చంద్రబాబు గారు ఛాయిస్ ఎస్పీ. మొహమాట పడలేదే చంద్రబాబు గారు? అయ్యా, మీరు మీ విధులు సమంగా నిర్వర్తించలేకపోయారు అని చెప్పేసి వారిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు, అదే జీఏడీకి
రిపోర్ట్ చేయమని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సో ఇలా ఉంటుంది చంద్రబాబు గారి వ్యవహార శైలి. అంటే చాలా మనసుకు వేదన కలిగితే తప్పించి, కష్టం కలిగితే తప్పించి ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. సాధ్యమైనంత వరకు పోన్లే నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటారని వదిలేస్తారు. బట్ పోయిన ప్రాణాలు 6 ఇక్కడ. జరిగిన తొక్కిసలాట వెనుక కుట్ర కూడా ఉందంటున్నారు. ఆ టీడీపీ నాయకులే చెబుతున్నారు. టీడీపీ అధినాయకత్వం ఇంతవరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది. అంటే వాళ్ళ లీడర్స్ ద్వారా స్ప్రెడ్ చేస్తుంది, కానీ అఫీషియల్గా ఫీడ్బ్యాక్ తీసుకొని జనం ఒకవేళ నిజంగానే కుట్రకోణం ఉందని అనుమానిస్తుంటే దానికి అనుగుణంగా రేపు మాపు ప్రకటన చేయొచ్చు. సరే, అది టీడీపీ ఒక రాజకీయ పార్టీ, దాని అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేయొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వేరాజ్ పాలక కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్న, లీడ్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం తక్షణం స్పందించింది. ముఖ్యమంత్రి స్పందించారు. ఆయన వచ్చి మాట్లాడారు. ఒకటే అన్నారు, ఆయన మాట్లాడింది కనుక ఒక్కసారి మనం చూస్తే, ఇక్కడ పుట్టి పెరిగాను, ఇక్కడ ఆచార వ్యవహారాలు నాకు తెలుసు, బట్ పండితులకి సమగ్రమైన నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఎలా చెప్తారో అలా జరగాలని చెప్పారు. ఎక్కడా కూడా ఆయన సంప్రదాయాల వ్యవహారంలో వేలు పెట్టాలని, జోక్యం చేసుకోవాలని అనుకోలా. తిరుమల వెంకన్న మీద ఆయనకున్న భక్తికి అది నిదర్శనం. అక్కడ పుట్టి పెరిగిన తర్వాత ఆయన ఇంటి దైవం, చంద్రబాబు గారి ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, ఇంటి మనిషిగానే చూస్తారు. ఆయన దైవం కన్నా కూడా సొంత ఇంటి వాళ్ళని ఎట్ట చూసుకుంటామో అట్ట చూస్తారు. ఆయన మాట్లాడేప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. ఒక చోట గొంతు తడబడింది ఆయనకి. అంటే ది కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ హీ హ్యాస్ విత్ ఏడుకొండల వాడు అక్కడ మనం గమనించాలి. ఆయన చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు, ఆఫీసర్స్కి డైరెక్షన్స్ ఇచ్చారు, ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన వాళ్ళ మీద వ్యక్తం చేశారు. వేరస్ బిఆర్ నాయుడు గారు ఆశ్చర్యంగా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తే అది డిఎస్పీ మీదకి వెళ్ళింది ఒక బుల్లెట్, 2వ బుల్లెట్ ఈవో మీదకి వెళ్ళింది, 3వ బుల్లెట్ జేఈఓ మీదకి వెళ్ళింది. పోనీ ఈవో జేఈఓల మధ్య ఏమైనా సఖ్యత ఉందా అంటే, చైర్మన్ పక్కన కూర్చొని ఇద్దరు చెరో మాట జేఈజీలాగా చెరో మాట చెప్తున్నారు. ఇది చికాకు తెప్పించింది ముఖ్యమంత్రి గారికి. డిప్యూటీ సీఎం ఏంటంటే ఆయన ఏం మనసులో ఏది దాచుకోడు, కడుపులో ఏది దాచుకోడు, నేరుగా అనేస్తాడు. అది ఆయన స్టైల్, వర్కింగ్ స్టైల్. పరిణితి చెందిన రాజకీయ నాయకుడైతే అలా మాట్లాడడానికి చాలామంది అంటున్నారు. ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కాకపోయి ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో, బట్ గుండె లోతుల్లోంచి మాట్లాడే నాయకుడు ఆయన. పోయిన ప్రాణాల గురించి బెంగ పెట్టుకొని మాట్లాడారు, వేదనతో మాట్లాడారు. ఎప్పుడో 3 తరాల క్రితం జపాన్లో జరిగిన తప్పిదానికి ఈరోజు జపాన్ ప్రధాని క్షమాపణ చెప్పినప్పుడు, నిన్న మొన్న జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి మీకు నోరు రాలేదేంటి అని ఆయన నిలదీశాడంటే, నిలదీస్తాడండి, ఖచ్చితంగా నిలదీశాడు. దానికి మనం ఇచ్చే సమాధానం ఎలా ఉండాలి? ఆ కంగారులోనో ఆ హడావిడిలోనో మేము వెంటనే రెస్పాండ్ కాలేకపోయాం. మా మనసు లోపల కానీ గుండె లోపల కానీ ఇదే రకమైన వేదన గూడు కట్టుకొని ఉంది. వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాం. దయచేసి ఈ తప్పిదానికి మేము బాధ్యత వహిస్తున్నాం కాబట్టి మా క్షమాపణలు స్వీకరించండి అని మర్యాదగా, హుందాగా కోరి ఉంటే ఇంత గొడవ వచ్చి ఉండేది కాదు. పైపెచ్చు బిఆర్ నాయుడు గారు ఏం చేశారు? డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్. మరి ఎవరో ఆయనకి సలహాదారు అక్కడ టీటీడీలో తెలియదు. దానిలో భాగంగా ఒక ట్వీట్ ఇచ్చారు. ఏమని? పవన్ కళ్యాణ్ పట్ల తాను వక్రీకరించిన వ్యాఖ్యలు చేసినట్టుగా మీడియా చూపిస్తోంది. వాస్తవంగా నా వ్యాఖ్యలు ఆయన ఉద్దేశించి కావాలి. మరి ఎవరిని ఉద్దేశించినవి? ఎవరో ఏదో చెబితే క్షమాపణ. ఎవరే చెప్పలేదే మీకు? పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చెప్పారు. అయ్యా, మీరు ఈవో జేఈఓ మీరు క్షమాపణలు చెప్పుంటే మీ హుందాతనానికి ఇంత ఎలివేషన్ వచ్చేది, ఇంతలా ఎలివేషన్ వచ్చేది. వెంకన్న మిమ్మల్ని చంకనెత్తుకునేవాడు. చైర్మన్ గారు వెంకన్న ఏడుకొండల వాడు మిమ్మల్ని చంకనెత్తుకునేవాడు. ఇవాళ తన భక్తుడికి బాధ కలిగితే, తన భక్తుడు తుదిశ్వాస అక్కడ విడిస్తే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఒక్కరోజు ముందర కలత చెందేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి. ఆయన కలత చెందిన విషయం కూడా మీరు గుర్తించలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఏదో అన్నారట. ఆయన ఏమన్నా గుంపులో గోవిందయ్య ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి తీసి పారేయటానికి కూరలో కరివేపాకులాగా. ఇది భావ్యమా? ఇది సవ్యమేనా? ఈ 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం మెన్నుకుంది. ఖచ్చితంగా బోర్డు వ్యవహరించిన తీరులో ఆక్షేపణీయమైన అంశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గానే ఉన్నారు. రాజకీయపరమైన విభేదాలు వైసీపీ సృష్టించట్లా, కూటమిలో ఉన్న మీరే సృష్టించుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున నియమితులైన మీరే ఆ 2 పార్టీల మధ్య పాలకపక్షానికి సంకీర్ణ భాగస్వామ్య పక్షమైన జనసేనకి మధ్య చిచ్చు మీరే పెట్టేలా ఉన్నారని సోషల్ మీడియా మాట్లాడుతోంది. బిఆర్ నాయుడు గారు, మీ వయసు కానీ, మీ పెద్దరికం కానీ, మీ హుందాతనం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని జనం అందరూ ఆశించారు. పండగ ముందు రోజు మీరు తేల్చేశారు.
అల్టిమేట్గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.